హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఇది వచ్చేసి 2 కేజెస్ మార్వో కేక్ అడిగారండి. బేకరీ స్టైల్ బటర్ క్రీమ్ కేక్ అనమాట. 2 కేజెస్ 2 కేజెస్లో కావాలన్నారు. కొంచెం డిజైనర్గా కావాలన్నారు. యాక్చువల్గా ట్విన్ బేబీస్ కేక్ అనమాట. వాళ్ళైతే అడిగారనమాట, రెక్టాంగిల్ షేప్లో కావాలి అని అడిగారు. మీ దగ్గర ఏమైనా రెఫరెన్స్ పిక్చర్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టండి అంటే కొన్ని అయితే పెట్టాను. వాళ్ళైతే ఈ విధంగా ఈ కేక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇది 10x12 ఇంచ్ రెక్టాంగిల్ షేప్ టిన్ సైజ్లో అయితే నేను బ్యాటర్ వేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు 2 కేజెస్ కదా. కొంచెం మార్వో కేక్ అయితే కొంచెం స్పంజ్ ఎక్కువగానే ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకు అంటారా, దీనికైతే లేయర్స్ కట్ చేయము, తర్వాత సోకింగ్ ఉండదు, క్రషెస్ ఉండవు. కాబట్టి కొంచెం కేక్ ఎక్కువగా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. కాబట్టి అందుకోసమే నేను ఈ విధంగా సైడ్కి అయితే మొత్తము బటర్ పేపర్ పైకి వచ్చే విధంగా పెట్టి, కొంచెం ఎక్సెస్ అయినా బయటికి రాకుండా ఈ విధంగా అయితే బటర్ పేపర్ వేసి రెక్టాంగిల్ షేప్లో కేక్ అయితే చేసేసుకున్నానండి. ఇది 10x12 సైజ్. ఓకేనా అండి, రెక్టాంగిల్ షేప్. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సింగ్గా కొద్దిగా విరిగినట్టు వచ్చింది, కానీ అయినా పర్వాలేదండి. దాన్ని అడ్జస్ట్ చేస్తూ కేక్ చేశాను. కేక్ అంటే మనకు అంతా బాగా వస్తేనే కేక్ చేయడం కాదండి. ఏమైనా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని అడ్జస్ట్ చేస్తూ చేసుకోవడము నేర్చుకోవాలి మనము. ఎందుకంటే చాలా మంది బిగినర్స్ భయపడిపోతారు అనమాట. కేక్ కొంచెం స్క్రాచ్ వచ్చినా, విరిగిపోయినా ఎలా అని టెన్షన్ పడుతుంటారు. అలా టెన్షన్ పడకండి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేనైతే చిన్న ముక్క విరిగిపోయింది, దాన్ని అలాగే ప్లేస్ చేసేసి పైనుంచి క్రీమ్ అయితే అప్లై చేసేసాను. ఈ విధంగా ఐసింగ్ అయితే చేశాను. ఇది కూడా చాలా సార్లు వీడియో లైవ్లో చేశాను. ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది చూడండి, బటర్ క్రీమ్ రిలేటెడ్లో ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకున్నాను అని చెప్పేసి. ఇదైతే మొత్తం కూడా పైనాపిల్ ఫ్లేవర్లో చేశానండి. తర్వాత క్రీమ్లో వచ్చేసి పింక్ కలర్ యాడ్ చేశాను అనమాట. మొత్తం కేక్ కూడా మనకి పింక్ కలర్లోనే ఉంది. కొంచెం వైట్ అండ్ పింక్ మిక్సింగ్తో పైన అయితే డిజైన్ ఉందన్నమాట. ఫైనల్ ఫినిషింగ్ అయితే చూసాక మీకు అర్థమవుతుందిలేండి. ఓకేనా. ఈ విధంగా అయితే స్క్వేర్ కేక్ కొంచెం టైం టేకింగే అండి ఐసింగ్కి. కాకపోతే ఇది నాకు ఇందులో నచ్చే విషయం ఏంటంటే, ఇది క్రీమ్ మెల్ట్ అయ్యే అవకాశం లేదు, మనం ఎంతసేపు అయినా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఐసింగ్కి కూడా నేను చాలా నిదానంగానే చేస్తూ చాలా పర్ఫెక్ట్గా వచ్చే వరకు అయితే ట్రై చేశానని అనుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా అయితే మొత్తం కేక్ స్క్వేర్ షేప్లో చేశాక ఇంకా ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే స్క్రాపర్తో స్క్రాప్ చేసేటప్పుడు మనకి అయితే ఈజీగా రావాలన్నమాట. యాక్చువల్గా మనకి విప్పింగ్ క్రీమ్ కానీ ఈ బటర్ క్రీమ్ కానీ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ టైంలో తెలుస్తుందండి మనకి. ఈ విధంగా స్క్రాప్ చేసినప్పుడు మనకి ఏమంటారు, ఫినిషింగ్ నీట్గా రావాలన్నమాట. లేదు రఫ్ ఎడ్జెస్ కొంచెం అన్ఫినిషింగ్గా వచ్చింది అంటే మనకి క్రీమ్ పర్ఫెక్ట్గా లేదు అని అర్థం. ఓకేనా అండి. ఎయిదర్ థిక్గా ఉండిండొచ్చు లేదా లూజ్గా ఉండొచ్చు. కాబట్టి రెండు లేకుండా మీడియంగా ఉన్నప్పుడే మనకి ఈ లైన్స్ అనేటివి నీట్గా వస్తాయి. లైన్స్ నీట్గా వచ్చాయంటే క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. ఓకేనా అండి. ఆ కేక్కి పైన కూడా ఈ విధంగా ప్యాటర్న్ ఉందన్నమాట. అయితే అందుకోసం అని స్ట్రెయిట్ లైన్సే అనమాట, వేరే జిగ్జాగ్ లాగా అయితే ఏం లేదు. వన్ సైడ్ స్ట్రెయిట్ లైన్స్ లాగా ఉంది. నేను కూడా అదే విధంగా ఇవ్వడానికైతే ట్రై చేశాను. యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిందో లేదో ఫైనల్ పిక్చర్ చూసి, నేను చేసిన కేక్ చూసి నాకైతే రేటింగ్ ఇచ్చేసండి. 5 on మీకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలనిపిస్తే అన్ని ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకు అంటున్నారా, నాకు కూడా కొంచెం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. మన కేక్ బాగానే అనిపిస్తుంది, కానీ అవతల వాళ్ళు చూసి ఓకే అండి మీరు పర్ఫెక్ట్గా పిక్చర్లో ఉన్నట్టే చేశారు అంటే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. తర్వాత ఇప్పుడు అది ఆల్రెడీ లైట్ పింక్ ఉంది కదండి, అదే క్రీమ్లో నేను కొంచెం ఇంకొక డ్రాప్ అయితే పింక్ యాడ్ చేసి ఇంకొంచెం థిక్ షేడ్ వచ్చేలాగా చూసుకొని స్టార్ నాజిల్ వేసేసి ఈ విధంగా అయితే కింద బార్డర్ పైన బార్డర్ అయితే ఇచ్చేసానండి. ఈ నాజిల్కి నాకేంటంటే ఒక సెట్ లాగా కొన్నాను కాబట్టి వీటికైతే నెంబర్స్ లేవండి. కాకపోతే మీ దగ్గర ఉన్న ఏ స్టార్ నాజిల్ అయినా కూడా మీరు వాడేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను కింద పైన బార్డర్ అయితే ఇచ్చేసాను. కొంచెం ఫాస్ట్గా పెట్టాను చూడండి, మీకు మళ్ళీ ల్యాగ్ అయిపోతుందని చెప్పేసి. ఓకేనా.
నేను యాజ్ ఇట్ ఈస్‌గా వీడియో పిక్చర్ చూస్తూ చేశాననమాట. వీడియో ఏం లేదులెండి. పిక్చర్ ఉంది నా దగ్గర. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పిక్చరు. దాన్ని చూస్తూ చేస్తున్నాననమాట. ఓకేనా? పైన ఈ విధంగా ఉంది. ఫైనల్ ఫినిషింగ్ వరకు మాక్సిమం ట్రై చేశాననమాట. ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసైతే చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ రిలేటెడ్ వీడియోస్ చాలా వెరైటీస్ అయితే నేను చేసి పెట్టున్నాను. ఇంకా మీకేమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెక్స్ట్ వీడియోస్‌లో చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా అండి? డైలీ లైవ్ అయితే ఉంటుంది. 11:00 నుంచి 12:00 వరకు. ఏం చేస్తారు అని అడగొచ్చు. 11:00 నుంచి 12:00 వరకు డైలీ చేస్తా అంటున్నారు కదా అని. నాకు మాక్సిమం డైలీ ఆర్డర్స్ ఉంటాయండి. ఒకవేళ ఆర్డర్స్ లేకున్నా కేక్ రిలేటెడ్ మీకు ఏదో ఒకటి నేర్పించడానికైతే ట్రై చేస్తున్నాననమాట. మీరు నేర్పించిన నాకు నా పని నేను చేసుకుంటూ మీకు నేర్పించడానికైతే ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా అయితే ఇది కూడా ప్యూర్ వైట్ కాదండి. కొంచెం పింక్ మరీ కలపనట్టుగా ఉందనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే చిన్న స్టార్ నాజిల్స్, ఇది N1 నాజిల్. ఇంకొంచెం కలర్ యాడ్ చేసి ఈ రోజెట్స్ ఇచ్చిన కలర్ అయితే తీసుకొచ్చాననమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, సైడ్ బార్డర్‌కి దానికి ఇంకా డిఫరెన్స్ ఉంది కదా! అయితే ఆ థిక్ కలర్ రావడం కోసం యాక్చువల్‌గా ఈ క్రీమ్‌లో అయితే మొత్తం లిక్విడ్ కలరే వాడాను. ఈ రోజెట్స్ వరకు మాత్రం ఇంకా థిక్‌గా రావాలి అని చెప్పేసి కొంచెం జెల్ కలర్ కూడా వేశాననమాట, ఒక డ్రాప్. ఓకేనా అండి? యాజ్ ఇట్ ఈస్‌గా రావడానికైతే ఆ పిక్చర్ చూస్తూ నేను ఎలా ఉందో అలా పెట్టడానికి ట్రై చేశాను. ఫైనల్‌గా అయితే కార్నర్స్‌లో ఈ విధంగా బటర్‌ఫ్లైస్ అయితే పెట్టేశాను. తర్వాత సిల్వర్ డస్ట్ కూడా స్ప్రే చేసేసి హ్యాపీ బర్త్‌డే టాపర్ నేమ్ అయితే రాసి ఇచ్చేసాను. ఈ కేక్ నేనొచ్చేసి యాక్చువల్‌గా కేజీ 400 తీసుకుంటాను గదండీ! ఇది 2 కేజెస్ కేక్ కాబట్టి 800 తీసుకోవాలి. కాపోతే ఇంకొక 50 రూపీస్ అయితే ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకు అంటే కొంచెం టాపర్ మంచిది పెట్టాను. తర్వాత ఈ బటర్‌ఫ్లైస్ వీటికి కొంచెం కాస్ట్ పడుతుంది కాబట్టి ఒక 50 రూపీస్ అయితే ఎక్స్‌ట్రా చార్జ్ చేసి 850 రూపీస్ అయితే తీసుకున్నానండి. ఓకేనా? ఈ విధంగా అయితే ఫైనల్ ఫినిషింగ్ వచ్చింది. సిల్వర్ డస్ట్ తర్వాత మొత్తం కేక్ అయితే ఈ విధంగా ఫినిష్ అయిపోయింది. ఇది అక్రిలిక్ టాపర్ అండి. దాని మీద చిన్న కవర్ లాంటిది వస్తుంది. అది తీసేస్తే మనకు షైనింగ్‌గా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇలా పెట్టి చూసాను. ఉంది కదా కింద అది సపోర్టింగ్‌గా అని, నాకు నచ్చలేదనమాట. తర్వాత మళ్ళీ అది తుంపేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. ట్విన్స్ అని చెప్పాను కదా! అనిమా అండ్ అథర్వ అన్నమాట. వాళ్ళ పేర్లయితే ఈ విధంగా అయితే చాక్లెట్ గ్లేజ్‌తో రాసేసాను. ఫైనల్‌గా అయితే కేక్ ఈ విధంగా వచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్‌గా పిక్ మీకు ఇంతకుముందు చూపించాను కదండీ! అది ఇంకొకసారి సైడ్‌లో యాడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో రేటింగ్ కానీ, కమెంట్ కానీ మీ ఇష్టం, ఏ విధంగా చెప్తారో చెప్పేసేయండి. నేను చెప్పాను కదా, కేక్ కాస్ట్ అయితే 850 రూపీస్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సెలవు. బాయ్ బాయ్.